హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా ఆఫీస్లో బీవెల్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. అసలు ఈ బీవెల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు అనేగా మీ డౌట్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ బీవెల్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ హెచ్సిఎల్ ఆఫీస్ లొకేషన్స్ అయిన చెన్నై, నోయిడా, మదురై, నాగ్పూర్, విజయవాడ ఈ లొకేషన్స్ అన్నింటిలోనూ జరుగుతుంది. బీవెల్ ప్రోగ్రామ్ అనేది హెచ్సిఎల్ టెక్ ఎంప్లాయీస్ యొక్క వెల్నెస్ ప్రోగ్రామ్ అండి. ఒక 5 ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మొదటి ఆస్పెక్ట్ ఫోకస్ ఆన్ హాలిస్టిక్ వెల్బీయింగ్. ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలంటే ఎంప్లాయీస్ యొక్క శ్రేయస్సుపై దృష్టి పెట్టడం. దీనిని హెచ్సిఎల్ హెల్త్ కేర్ మేనేజ్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే హెల్త్ కేర్ రిలేటెడ్ ప్యాకేజెస్ అనేటివి ఉంటాయి. ఎగ్జాంపుల్ హెల్త్ చెకప్స్, స్కిన్ కేర్, ప్రెగ్నెంట్ ఉమెన్స్ యొక్క స్పెషల్ కేర్, వీటన్నింటికి 10 to 15% ఈ ప్రోగ్రామ్ ద్వారా డిస్కౌంట్ ఇస్తారు. మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్. ఇందులో ఏముంటాయంటే థెరపటిక్ యాక్టివిటీస్, ఫిట్నెస్ ఛాలెంజెస్, మ్యూజికల్ కాన్సర్ట్, మెడిటేషన్స్ అండ్ ఫుడ్ స్టాల్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది డ్యాన్స్ మూమెంట్ థెరపీ. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. మా వాళ్ళు ఏంటో వీటితో ఇలా విజ్ఞాన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ఆర్ట్ థెరపీ జరుగుతుంది. అందరూ చాలా సీరియస్గా వాళ్ళలోని కళలను బయటకు తీయడానికి చాలా కష్టపడుతున్నారు. చూస్తున్నారు కదా, రకరకాల స్కెచ్ పెన్లు యూజ్ చేసి పెయింటింగ్లు బాగా వేస్తున్నారు. ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం. ఇదేంటో మీరే చదవండి. ఇది ఒక మెడిటేషన్ రిలేటెడ్ యాక్టివిటీ. చూడండి లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎంప్లాయీస్ని గైడ్ చేయడానికి ఒక సర్టిఫైడ్ ట్రైనర్ అయితే ఉంటారు. పోటీ పడి మరి వీటిని అటు ఇటు తిప్పడంలో అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ఫుట్ మసాజ్ అని ఒకటి ఉంది. ఫుట్ మసాజ్ అంటే నేను వేరే అనుకున్నాను, కానీ ఇక్కడ ఈ మెషిన్ మన ఫుట్కే మసాజ్ చేస్తుంది. ఇదొక డ్రమ్స్ ప్లేయింగ్ యాక్టివిటీ. చూస్తున్నారు కదా, హే బ్లాక్ షీప్ అంటున్నాడు. ఎందుకంటే అందరిలా కాకుండా తను డిఫరెంట్గా ప్లే చేస్తుంది. జస్ట్ ఫర్ ఫన్ అండి. థర్డ్ ఎక్స్పెక్ట్ ఏంటంటే ఎక్స్పర్ట్ లెడ్ గైడెన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా సర్టిఫైడ్ వెల్నెస్ ప్రొఫెషనల్స్ చేత ఇలాంటివి చేయిస్తారు. ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎంప్లాయీస్ యొక్క స్ట్రెస్ తగ్గి మెంటల్ పీస్ అనేది పెరుగుతుంది. ఇక ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటంటే మెంటల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. ఇది వరకు చూపించాను కదా, డ్యాన్స్ మూమెంట్ థెరపీ, మెడిటేషన్ రిలేటెడ్ ఇవన్నీ. ఇంకా లాస్ట్ ఆర్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్నోవేటివ్ ఎక్స్పీరియన్స్. ఇందులో 2 ఉంటాయి. ఒకటి వర్చువల్ రియాలిటీ, 2 ఫారెస్ట్ బాతింగ్. వర్చువల్ రియాలిటీ అంటే మీలో చాలా మందికి తెలుసుంటుంది. మనం టీవీలో యాడ్స్ కూడా చూస్తుంటాం. ఒక హెడ్సెట్ మనం కళ్ళకి పెట్టుకుంటే ఇక్కడే ఉన్న మనము ఎక్కడో స్పేస్లోకి వెళ్ళి అక్కడ అన్ని చూసినట్టు ఫీల్ అయితే కలుగుతుంది. దీనినే వర్చువల్ రియాలిటీ అంటారు. ఫారెస్ట్ బాతింగ్ అంటే అడవిలో స్నానం చేయడం అనుకునేరు, కాదు, నేచర్తో కనెక్ట్ అయ్యే ఒక జపనీస్ ప్రాక్టీస్ అంట. 15 to 16 minutes మనసులోకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్ రానివ్వకుండా ఫారెస్ట్ నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్ని ఆస్వాదించడం. పెద్ద టెంట్ వేసి ఫారెస్ట్ బాతింగ్ అనే ఒక చిన్న బోర్డు కూడా పెట్టినారు. వెళ్ళాల్సింది, బట్ నేను వెళ్ళలేకపోయాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.